హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫెమినా డిజీ వరల్డ్ బై స్వాతి దేంది. ఇది నా టెక్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే. ఇప్పుడు మనము డెస్క్టాప్ మోడ్ ఎలా సెట్ చేసుకోవాలి, వైటీ స్టూడియో డెస్క్టాప్ మోడ్లో మొబైల్లో ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనము గూగుల్ క్రోమ్లో youtube.com అని క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్లో ఆల్రెడీ యాప్ ఉంటుంది కాబట్టి ఇది క్లిక్ చేసామంటే డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోతుంది. లేదా వైటీ స్టూడియో అని క్లిక్ చేసినా కూడా వైటీ స్టూడియో యాప్లోకి వెళ్ళిపోతుంది. మనకి యాప్లోకి వెళ్ళొద్దు, మనకి డెస్క్టాప్ మోడ్లో ఉండాలన్నమాట. అంటే ల్యాప్టాప్లో ఎలా చేస్తామో ఆ ప్రాసెస్ కావాలి మనకు. అంటే ఇక్కడ సైన్ ఇంటూ కంటిన్యూ ఇటు యూట్యూబ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో అప్పుడు ఇలా వస్తుంది పేజ్. ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డెస్క్టాప్ మోడ్ సెట్ చేశాను. ఇక్కడ పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ మోడ్ యాడ్ చేసి పెట్టుకున్నాను. ఇది యాడ్ చేయకుంటే నార్మల్గా ఇలా వస్తుంది, ఓకేనా? ఇలా వస్తుంది నార్మల్గా. కానీ నేను ఇక్కడ పైన ఒక నిమిషం మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ పైన ఉంది కదా 3 లైన్స్, ఈ 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, ఓకేనా? ఇలా డెస్క్టాప్ సైట్ సెట్ చేసుకున్న తర్వాత, సో మనం డెస్క్టాప్ సైట్ సెట్ చేసుకున్నది అర్థమైంది కదా. ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు డెస్క్టాప్ మోడ్లో ఉంది కాబట్టి ఇలా కనిపిస్తుంది విండో. వద్దు నాకు డెస్క్టాప్ మోడ్ అంటే ఆ 3 లైన్స్ క్లిక్ చేసి ఇది తీసేస్తే డెస్క్టాప్ మోడ్ వెళ్ళిపోతుంది. సింపుల్ అనమాట. ఇంకా నాకు డెస్క్టాప్ మోడే కావాలి కాబట్టి మళ్ళీ నేను 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ మోడ్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత వైటీ స్టూడియోకి ఎలా వెళ్ళాలంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు వైటీ స్టూడియోకి వెళ్ళాలంటే ఇక్కడ నా ఛానల్ లోగో ఉంది, మీకు పైన క్లియర్గా కనిపిస్తుంది అనుకున్నా. ఈ లోగో క్లిక్ చేయండి. లోగో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని ఉంది. యూట్యూబ్ స్టూడియో అని ఉంది, ఒక్క నిమిషం రీఫ్రెష్ అవుతుంది పేజ్. ఈ ఛానల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అనేది క్లిక్ చేయకండి, లాంగ్ ప్రెస్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ వైటీ స్టూడియో యాప్లోకి వెళ్ళిపోతుంది. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఇన్ గ్రూప్ అని మెన్షన్ చేయండి. అంటే ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది, మన క్రోమ్లో ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద చూసారా మీరు, మనకు కింద 2 ట్యాబ్స్ వచ్చాయి. ఇదేమో నేను ఇప్పుడు మామూలుగా ఛానల్ ట్యాబ్ అనమాట. ఈ ఛానల్ ట్యాబ్ ఓపెన్ అయింది మనకు. ఈ పక్కన ట్యాబ్ ఉంది చూసారా, ఇక్కడ ఇది క్లిక్ చేస్తే వైటీ స్టూడియో ఓపెన్ అయింది. ఇది డెస్క్టాప్ సైట్ అనమాట. ఈ డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళి మనం చేసుకోవచ్చు. మనము ఏదైనా సెట్టింగ్స్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఈ వైటీ స్టూడియో డెస్క్టాప్ మోడ్లో సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం చేసుకోవచ్చు. మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ వెళ్ళేసి మనము డెస్క్టాప్ మోడ్ సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏదైతే మనం డెస్క్టాప్ మోడ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వైటీ స్టూడియో మీద లాంగ్ ప్రెస్ చేస్తేనే మళ్ళీ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ క్లిక్ చేస్తే అప్పుడు మనకు న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గూగుల్ క్రోమ్లో మనం డెస్క్టాప్ మోడ్ ఎలా సెట్ చేసుకోవాలి, వైటీ స్టూడియో ఓపెన్ చేయాలంటే ఎలా ఓపెన్ చేయాలనేది చూపించాను కదా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్